హైదరాబాద్ లో హైకోర్టు న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నిన్న సంతోష్ నగర్ లో జరిగిన న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు నిరసనగా గళమెత్తారు. న్యాయవాది రక్షణ చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిన్న ఇజ్రాయెల్ గారి హత్య జరగడం జరిగింది. ఇది కేవలం ప్రొఫెషనల్ సంబంధించిన హత్య. ఆయన వృత్తిపరంగా క్లయింట్ వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి గొడవలు వాళ్ళు చట్టాన్ని న్యాయపరంగా ఎదుర్కోలేక ఒక న్యాయవాదిని అతి దారుణంగా చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే న్యాయవాద వృత్తిపరంగా అనేక రకమైన సమస్యలు ఉంటాయి, అనేక రకమైన కేసులు ఉంటాయి. దీంట్లో కోర్టులో తెలుసుకోవాలి తప్ప డైరెక్ట్ వచ్చి కత్తులతో న్యాయవాదం చెప్పడం అనేది దారుణం. గతంలో కూడా వామనరావు దంపతుల్ని హత్య చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి హత్యలు న్యాయవాదుల హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం కేవలం న్యాయవాదులు ఇలా ఏదైతే క్రిమినల్స్ సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు ప్రొసీడింగ్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏదైతే క్రిమినల్స్ దారుణంగా పగబట్టి చంపుతా ఉన్నారు న్యాయవాదిని. వీళ్లకు రక్షణ కల్పించాలంటే ఒక ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలా. వీళ్ళ మీద చేయి పెడితే వీళ్ళకు బెయిల్ రాదు.